హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఊర్లో అయితే మొట్టమొదటిసారిగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. సో ఏంటంటే ఇవాళ అన్నదానం కూడా ఉంది. ఆ అన్నదానం అలాగే ఈ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతాయో ఈ రోజైతే నేను బ్లాగ్లో తీయబోతున్నా. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే అమ్మవారి ఆశీర్వాదాలు మీకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడు అన్నదానం స్పాన్సర్ ఈడే. ఆయన పేరు వంశీ. పని ఏం చేస్తారట, జస్ట్ వీళ్ళంతా మా యూత్. అంటే వీడియో కోసమే పనులు చేస్తారు వీళ్ళు. టమాటాలు ఎంతమందికి వస్తున్నారో మీరు చూడొచ్చు. వీడు క్యారెట్ల దొంగ, ఒక్కొక్కటి మ్యాన్ చేస్తాను వీడు. పొద్దుగానే కాల్ చేసి బ్లాగ్ ఉన్నదంటేనే వైట్ షర్ట్ వేసుకొని వచ్చింది వీడు, లేకపోతే నార్మల్ షర్ట్ వేసుకొని వచ్చు. అంతా ప్రీ ప్లాన్ తో వచ్చినాం అన్నమాట మేము. టమాటా ఆలుగడ్డ, వంకాయ టమాటా, పాలకూర పప్పు, సాంబారు, అప్పడాలు, పరవన్నం. మనం త్వరగా పనులు అయితే కంప్లీట్ చేయాలి, ఎందుకంటే టైం లేదు. ఎండ కూడా మనకు సహకరిస్తుంది. వాన పడతా అనుకున్నాం కానీ మనకు ఎండ వచ్చేటట్టే ఉంది. సో పనులు టక్కడక్క ఫినిష్ చేస్తే మనం అనుకున్న టైంకి అన్నదానం అయితే స్టార్ట్ చేయొచ్చు. రాయితేనా ఏంటది, పాలకూర పప్ప దగ్గర పడ్డాయి వంటలు కూడా. అవతలది ఏంటి, ఆలుగడ్డ టమాటా, ఇది పాలకూర. స్వీటా? మన గ్రామంలో మొట్టమొదటిసారిగా నవరాత్రి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తున్నాయి గారు? జై దుర్గా, జై భవాని, జై అమ్మామాత. ఈ సంవత్సరము మన రామంజాపురం గ్రామంలో మొదటిసారి మన దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. కాబట్టి ఊరి భక్తులందరూ కూడా ఉదయము సాయంత్రము ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దగ్గరకు వచ్చి పూజలు నిర్వహించుకొని తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కాబట్టి ఇది చాలా శుభపరిణామ విషయము, చాలా సంతోషకరమైన విషయము, చాలా సంతోషము. మన గ్రామంలో మొట్టమొదటిసారి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడము ఎంతో సంతోషము. కాబట్టి ఈ గ్రామానికి, చిన్నలకు పెద్దలకు, గ్రామ భక్తులందరికీ ఆ నవదుర్గాదేవి ఆయురారోగ్యములు అష్టైషు ప్రసాదించాలని అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాము. కాబట్టి గ్రామంలో మొదటిసారి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడము చాలా సంతోషకరము. అలాగే గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇది ప్రతి సంవత్సరము ఇలాగే కొనసాగాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. జై దుర్గా, జై భవాని. పూజ ప్రారంభించారు ఇప్పుడే. అన్న ఈరోజు ఏ రోజు అంటే 7వ రోజా 6వ రోజా? 7వ రోజు ఈరోజు. ఏం అవతారం అన్న ఈరోజు? శ్రీ మహాచండీదేవి అవతారం. మనకి స్టార్టింగ్ నుంచి అందరు సపోర్ట్ చేస్తున్నారు అన్న. ఈ నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయిన కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. స్టార్ట్ అయిన కానీ సపోర్ట్ అయితే బాగానే ఉంది. ఊర్లో పెద్దలు, పిల్లలు అందరు, మన లేడీస్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం మన స్వాములు కూడా పొద్దున 5 గంటల వరకు లేచి వాళ్ళ స్నానాలు అవి కంప్లీట్ చేసేసుకొని పూజలు కూడా టైం టు టైం అవుతున్నాయి. ఆడవాళ్ళు కూడా టైంకి వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇది ఊడవడం, చేయడం, ముగ్గులు వేయడం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. పూజలు అయితే టైంకి జరుగుతున్నాయి. మన పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు అన్నిటికీ. యూత్ పిల్లలు, మన పిల్లలు, మన ముఖ్యంగా విష్ణు, పీతర్. వంటలు అయిపోయినాయి, ఎండగొట్టేటట్టుంది అనుకున్నాం కానీ మళ్ళీ మబ్బు వచ్చింది. సో పనులు కూడా పూర్తిగా అయిపోయి ఇక మనం స్టార్ట్ చేస్తే బెటర్. అందరు భక్తులు త్వరగా వచ్చిల్లనుకో అయిపోతుంది. మనకి రోజు పూజలు జరుగుతున్నాయి కదా, రోజు మీరు పూజకి వెళ్తున్నారా మరి? వెళ్తున్నాను సార్. రోజు పొద్దున ఉదయం 8:30కు, సాయంత్రం 6 గంటలకు మంచిగా దుర్గామాత పూజ మంచిగా రోజు జరుగుతుంది. అందరూ భక్తులు కూడా ఆసక్తిగా అందరు వస్తున్నారు, పూజలు బాగా చేస్తున్నారు. ప్రసాదాలు, అన్నప్రసాదం, ఇవాళ అన్నప్రసాదం చేస్తున్నాం, బాగా నడుస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు? బాగుంది. అవి ప్రతి పనిలో తన కృషిని తెలుస్తాడు. అవి ఒక చిన్న నవ్వు. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఎంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, మీకైతే
దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అద్భుతంగా, ఎన్నడూ లేని విధంగా మహా అద్భుతంగా మొదటిసారే దుర్గామాతను పెట్టినప్పటికీ అన్ని సదుపాయాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన యూత్ సభ్యులకు మరియు దానికి సహకరించిన గ్రామ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అభి, ఎట్లా అనిపించింది నీకు అన్నదానం కార్యక్రమం? ఆకలేదు. తిన్నాం ఇప్పుడు లాస్ట్కి వచ్చింది కదా. సో మొత్తానికి అయితే అన్నదానం కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఏమంటావు ఆశ అన్న? సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఏమంటావు బాని? సంతోష్ అన్న, ఇది కరెక్ట్ కదన్న. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ Bye bye. Please subscribe.